నమస్తే. పొలిటికల్ వాయిస్కు స్వాగతం. ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి రాజకీయ చర్చ ఒకటే. నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానమంత్రి అవుతాడా, అవ్వడా, ఎన్డీఏ సర్కార్లోకి వస్తుందా, రాదా? అయితే ఈ అంశాలన్నింటినీ పక్కన పెడితే భారతీయ జనతా పార్టీలోనూ అదేవిధంగా రాజకీయ వర్గాల్లో ఉన్నటువంటి చర్చ నరేంద్ర మోడీ నియంతగా వ్యవహరిస్తున్నాడా, నరేంద్ర మోడీ యొక్క హిస్టరీ ఏంటి, ఆయన పార్టీకి సంబంధించిన సిద్ధాంతాలను వదిలేసి ఏకఛత్రాధిపత్యాన్ని వ్యవహరిస్తున్నాడా, ఇట్లాంటి అనేక అంశాలపై మాట్లాడేందుకు భారతీయ జనతా పార్టీకి ఒకనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీగా పనిచేసినటువంటి సీనియర్ ఆర్ఎస్ఎస్ కార్యకర్త, ఇప్పుడు ఏకలవ్య ఫౌండేషన్కు చైర్మన్గా వ్యవహరిస్తున్నటువంటి వేణుగోపాల్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం సార్. చర్చ నరేంద్ర మోడీకి సంబంధించి 2 సార్లు ఒంటరిగా అధికారంలోకి భారతీయ జనతా పార్టీని తీసుకొచ్చినటువంటి చరిష్మా ఉన్నటువంటి నాయకుడిగా గుర్తింపు పొందాడు. విశ్వగురుగా వెళ్తాననేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. నిజంగా నరేంద్ర మోడీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టి ఇప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి దాంట్లో దాదాపు మీరు 30-40 సంవత్సరాలుగా దగ్గర నుంచి పరిశీలిస్తున్నటువంటి వ్యక్తి. నరేంద్ర మోడీ బీజేపీ సిద్ధాంతాలను తొంగలో తొక్కి తన వ్యక్తిగత చరిష్మా కోసం పాకులాడుతున్నట్టుగా కనబడడం లేదా? అలా ఏం లేదండి. భారతదేశంలో మిగతా ప్రపంచం సంగతి నాకు తెలియదు, కానీ భారతదేశంలో ఒక దాన్ని ఏమంటారు, హీరో వర్షిప్ అనేది ఉంటుంది. ఓకే. సిద్ధాంతపరమైన పార్టీలు, భారతీయ జనసంఘం కావచ్చు, కమ్యూనిస్ట్ పార్టీ కావచ్చు, సిద్ధాంతం ముఖ్యం తప్ప మనిషి ముఖ్యం కాదని ఆలోచించేవాళ్ళు. అందుకని కమ్యూనిస్ట్ పార్టీలో కూడా జనరల్ సెక్రటరీ ఉంటారు, చైర్మన్ ఉండరు. వాళ్ళు ఎవరో కూడా ప్రజలకు తెలియదు, పార్టీయే తెలుస్తుంది. భారతీయ జనసంఘం కూడా అదే రకం ముందుకు జరిగింది. కానీ మధ్యలో ఒక వ్యక్తి లీడర్గా ఫోకస్ కావాలి అనేటువంటి ఆలోచన రావడంతో అటల్ బిహారీ వాజ్పేయి గారు జన్మదినం చేయడం ప్రారంభించారు. అప్పుడు నాకు ఒక అనుమానం వచ్చింది, ఎందుకు అటల్ బిహారీ వాజ్పేయి జన్మదినం చేయాలి అని. కానీ అప్పుడు అన్నది ఏంటంటే, ఎవరో ఒకరు హీరోగా ఫోకస్ కావడం అవసరం ఉన్నది అనే ఉద్దేశంతో ప్రతి డిసెంబర్ 25 ఆయన జన్మదినం చేసేవారు. కాబట్టి ఈ బలహీనత ఉన్నప్పుడు ఇన్ జనరల్ ప్రజల్లో దానికి అనుసరించి మనం వెళ్ళక తప్పదు. కాబట్టి ఈ రోజున పార్టీ కంటే ఎత్తుకు ఎదిగాడు ఈయన, అనుమానం లేదు. పార్టీలో మరొకరు ఉన్నట్టయితే పార్టీని, దేశాన్ని ఈ స్థాయికి తీసుకెళ్ళగలిగేవారు కాదు. గెలిపించవచ్చు, అది వేరే విషయం. వాళ్ళ ప్రపంచంలోనే నెంబర్ 3-4 స్థితికి వచ్చారంటే అది ఈయనకున్న సమర్థతే. కాబట్టి ప్రతి చోట కూడా బీజేపీ అనుకున్న మోడీ మోడీ అంటున్నారంటే దాని వెనకాల ఉన్న వ్యూహం ఏంటంటే, ఒక మనిషి ఫోకస్ కాక తప్పటం లేదు అనేటువంటి ఒక వ్యూహంతో వచ్చారు తప్ప ఆయన ఆ రకంగా ఆలోచిస్తున్నారు అని నేను అనుకుంటున్నాను. విమర్శించే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా నరేంద్ర మోడీని విమర్శించాలంటే ఇది వాజ్పేయి అద్వానీ కాలం నాటి బీజేపీ కాదు, ఇది మోడీ అమిత్ షా నాటి కాలము అనేటువంటి ఒక కంపారిజన్ తీసుకొస్తున్నారు. ఆ వ్యత్యాసం ఎట్లా చూడొచ్చు అంటారు సార్? ఇప్పుడు ఒక రోజున పార్టీ పవర్లోకి వస్తుందన్న విశ్వాసం లేదండి. నేను కాలేజీ చదివే రోజుల్లో నన్ను చూసి మా మిత్రులు వేళాకోళం చేసేవాళ్ళు, జాలి పడేవాళ్ళు. ఒక రకంగా చెప్తే, ఏంట్రా ఆ పార్టీలో ఉన్న జీవిత కాలంలో రాదు, నేను చూస్తే మాకు జాలి వేస్తుంది అనేవాళ్ళు. కాబట్టి ఆ రోజుల్లో ఎవరు వస్తారండి పార్టీలోకి? కేవలం సిద్ధాంత కోసము దగ్గరికి వచ్చేవాళ్ళు వస్తారు. ఆ తర్వాత ఎప్పుడైతే నెమ్మదిగా పవర్లోకి రావడం మొదలుపెట్టిందో కొంత ఆశపరులు కూడా, లేదా ఇది వచ్చే అవకాశం ఉంది అనేవాళ్ళు కూడా వస్తారు, స్వార్థపరులు కూడా వస్తారు. యూ కెనాట్ స్టాప్ ఇట్. కాబట్టి వీళ్ళందరినీ కలుపుకొనే వెళ్ళాల్సి వస్తుంది పార్టీ. దెర్ ఇస్ నో అదర్ వే. కాబట్టి ఆ దృష్ట్యా వెళ్ళింది తప్ప, అంటే సందర్భాన్ని బట్టి, కాలాన్ని బట్టి, సమాజంలో ఉండే వ్యక్తులను బట్టి మనం ముందుకెళ్ళాలి. ఏ నీళ్లుంటే చేదేస్తే బావిలోంచి ఆ నీళ్లే వస్తాయి. సమాజంలో ఉండే మనుషులే పార్టీలోకి రావాలి, ఏ సంస్థలోకైనా రావాలి. ఉన్నది వాళ్ళు, వాళ్ళతో మేనేజ్ చేసుకుంటూ, వాళ్ళని సంస్కరించుకుంటూ, పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా వాళ్ళు మలుచుకుంటూ ముందుకెళ్ళాలి. అంతకంటే దారి లేదు.